కిలో మామిడికాయ ముక్కలకి 50 గ్రాముల జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మెంతులు వాడాలి. జీలకర్ర మెంతులని వేయించుకొని పొడి చేసుకోవాలి. 1 కేజీ మామిడికాయ ముక్కలకి అద్దపావు అల్లం, అద్దపావు వెల్లుల్లిని శుభ్రం చేసుకొని పేస్ట్ చేసుకోవాలి. కేజీ మామిడికాయ ముక్కలకి 300 ml ఆయిల్ని వేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసి ఇవి ఫ్రై అయిన తర్వాత పేస్ట్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది వేగిన తర్వాత ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి. ఈ పోపు చల్లబడిన తర్వాత దాంట్లో కిలో ముక్కలకి 1/2 కిలో ఉప్పు, అద్దపావు ఆవాల పొడిని, అద్దపావు కారాన్ని వేసుకోవాలి. అంటే 1 కేజీ ముక్కలకి 1/2 కిలో ఉప్పు, అద్దపావు కారం, అద్దపావు ఆవాల పొడి, మనం పొడి చేసి పెట్టుకున్న జీలకర్ర మెంతుల పొడి అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపిన దాంట్లో ఇప్పుడు దీంట్లో మామిడికాయ ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలిపి పెట్టుకున్న ముక్కలని 2 days డైలీ ఒకసారి కలుపుతూ 2 days తర్వాత స్టోర్ చేసుకోవాలి.